సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షిక ద్వారా శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 75వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, నమస్సుమాంజలు అండ్ స్వాగతము సుస్వాగతము ఫర్ ద టాక్ ప్రెజెంటేషన్, వాట్ ఎవర్ వి సే. హ్యాండ్ హోల్డింగ్ అని వీఆర్ టాకింగ్ ఆన్ ద ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము అనే అంబ్రెల్లా ఛత్రశీర్షిక అంబ్రెల్లా టాపిక్ లో దంపతులిద్దరు, అంటే ఎవరెవరికి వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు, దంపతులైనా కూడా ఎవరికి వారే, ఒకరికి ఒకరు, అది కాన్సెప్ట్. ఆంగ్లంలో బ్యాంకింగ్ పరిభాషలో జాయింట్ అండ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇద్దరు కలిసి లోన్ తీసుకుంటే బ్యాంకు వాళ్ళు వాళ్ళ పట్ల జాయింట్ గా ప్రొసీడ్ అవ్వచ్చు, ఇండివిజువల్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగే భార్యాభర్తలు ఇద్దరికి కూడా పిల్లల పట్ల దే హ్యావ్ గాట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి రెస్పాన్సిబిలిటీ పిల్లలకు వారిదే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ ఏ జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఇలా అన్నప్పుడు ద ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ. దానికి భిన్నంగా ఉండరు. అంటే తండ్రి నా పిల్లను నా ఇష్టం వచ్చినట్టు నేను పెంచుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను డీల్ చేస్తా అని, తల్లి లేదు లేదు నా ఇష్టం నేను అంటే పిల్లలు నలిగిపోతారు. దేర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద చిల్డ్రన్ షుడ్ బి ఏ కాంపనెంట్ ఆఫ్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దెమ్. దట్ ఈస్ వన్ థింగ్. పిల్లల్ని పెంచడం అంత ఈజీ టాస్క్ కాదు. చాలా విచిత్రం ఉంటాయి జీవితంలో. అంటే కొన్ని విషయాలు మనకు అది జరిగేదానికి తెలియదు. మన మెంటల్ మెచ్యూరిటీని బట్టి ఇప్పుడు కొంచెం లేటుగానే వివాహాలు అవుతున్నాయి కాబట్టి ముందటి రోజుల కన్నా ఇప్పుడు కాస్త మేలు. మ్యారేజ్ అయితే పిల్లలు పుడతా అనేటువంటి జ్ఞానం ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకు ఉంది. తక్కువ ఏజ్లో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఆ జ్ఞానం కూడా ఉండేది కాదేమో. దట్స్ వన్ థింగ్. ఇప్పుడు కొంత ఐ డోంట్ సే ఇట్ మెచ్యూరిటీ, కానీ ప్రాపంచిక జ్ఞానం ఉండడం అవుతుంది. ప్రాపంచిక మెచ్యూరిటీ అనొచ్చు, తాత్విక మెచ్యూరిటీ కాదు. వివాహం చేసుకుంటే పిల్లలు పుడతారు, అది తెలిసిన విషయమే. కానీ పిల్లలు మేము వద్దనుకుంటే వాట్ ఆర్ ద వేస్ వీ కెన్ అడాప్ట్ మెడికల్లీ. వీ టేక్ ఏ హాలిడే ఆర్ గ్యాప్ ఆఫ్ సే 1 year 2 years 3 years. మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడే పుడతారా, లెట్ us ఎంజాయ్ లైఫ్. ఇది ఒక కాన్సెప్ట్. లెట్ us ఎంజాయ్ లైఫ్ అంటే దీంట్లో 2 పదాలు ఉన్నాయి. వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లైఫ్. Number 2, we should also understand what is enjoyment. What is enjoyment? అది కూడా మనకి తెలియాలి కదా. అంటే ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. దట్ ఈస్ వై వి సే వేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ద వే వైఫ్ ఎంజాయ్స్, హస్బెండ్ మే నాట్ ఎంజాయ్, అండ్ ద రివర్స్ కూడా ఉండొచ్చు. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఎవరికి వారు ఒకరికి ఒకరు కనుక ఒకరి వే ఆఫ్ ఎంజాయ్మెంట్ను వేరే వాళ్ళు కూడా స్వీకరించాలి. ఇష్టం అయినా, ఇష్టమైతే మంచిదే, చాలా బెటర్, కాకపోయినా దీనినే విసే ఆంగ్ల పదాల్లో విసే కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్. కానీ దీనికి కూడా పరిమితులు ఉన్నాయి. భార్య కానీ భర్త కానీ, పర్టికులర్లీ భార్యని ఆమెకి ఇష్టము లేని విషయాల పట్ల యూ షుడ్ నాట్ కంపెల్ టు యాక్సెప్ట్ దట్. పెళ్లినాటు ప్రమాణం అని పాత సినిమా. పెళ్లికి ముందు ఒక ప్రామిస్ చేసి
ప్రామిస్ అంటే బ్రేక్ చేయ తగనిది ప్రామిస్. అది ఎథికల్ గా మాట మీద నిలబడే వాళ్ళకి. మాట తప్పిన వాడికి ఇంకా ప్రామిస్ ప్రశ్న ఏముంది? ప్రామిస్ అంటే మాట మీద నిలబడము, మాట తప్పడం అంటే సత్యము అసత్యము. చిన్న చిన్న విషయాలే ఒక్కొక్కసారి అవి పెద్దగా దాని ఫలితాలు పరిణామాలు పెద్దగా పరిణమించవచ్చు. సిగరెట్ తాగా అని చెప్పి సిగరెట్ తాగడం, కొందరికి సిగరెట్ వాసన పడదు. వైఫ్ ఎప్పుడు ఆమె మన పేరే తెలుగులో చాలా బాగుంది, ఎస్డిసి, సహధర్మచారిణి. సహధర్మచారిణి, సహచరి కూడా ఎప్పుడు ఎంబడే ఉంటుంది. కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ పక్కన పడుకున్నప్పుడు కానీ మీరు సిగరెట్ కాలుస్తూ ఉంటే, సిగరెట్ కాల్చిన తర్వాత గంట 2 గంటలకు కూడా కంపు ముఖం నుంచి అది వస్తూనే ఉంటుంది కదా ఫేసు. అందుకే కొన్ని చోట్ల స్మోకింగ్ కార్నర్స్ అని దూరంగా ఉండాలి. ఇవన్నీ స్మాల్ మ్యాటర్స్. సోషల్ డ్రింక్ అని చెప్పి రెగ్యులర్ డ్రింక్ చేయడం, నాన్ వెజిటేరియన్ తినాని మళ్ళీ ఇంటికి నాన్ వెజిటేరియన్ పట్టుకురావడం, ఇవన్నీ చేయకూడదు. మీకు ఇది కూడా ఒక మార్కెట్ కాకపోయినా మార్కెటే. మీ అభిరుచులకు తగిన అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు, దొరకనని ఏం లేదు కదా. మీరు అబద్ధం ఆడి అసత్యం పలికి వివాహం చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. ఇది తల్లిదండ్రులకి 49, 56 ఏజ్ గ్రూప్ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, మోర్ పర్టికులర్లీ మగపిల్లవాళ్ళ గురించి ఆ పిల్లలకు ఉండేటువంటి కొన్ని వీక్నెసెస్, షార్ట్ కమింగ్స్, సెట్ బ్యాక్స్, మీరు ఏమన్నా పదం వాడండి, లేములు అంటే లేని లక్షణాలు, తక్కువ ఉన్న లక్షణాలను ఉన్నవి లేనట్టుగా లేనివి వినట్టుగా చేసి ఏదో ఒక రకంగా మ్యారేజ్ చేద్దాము అనేటువంటి చింతన చాలా తప్పు. ఇంకొకటి, కొంతమంది ముహూర్తాలని రాశికోటలు కలవడం అనేసి అదే పనిగా చూస్తుంటే అది ఎప్పటికీ కుదరదు. కొంచెం సళ్ళు బిగువు అంటాం మనము. ఎస్బి బ్యాంకులో ఎస్బి అకౌంట్ కాదు, సళ్ళు బిగువు, గివ్ అండ్ టేక్ పద్ధతిలో దట్ ఈస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వివాహ పూర్వము లవ్, ఇప్పుడు ప్రేమ వివాహాలు, లవ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, నేను దాన్ని 2 భాగాలుగా విడగొడుతున్నాను. లవ్ బిఫోర్ మ్యారేజ్ ఎల్ఎంబి, నేను ఆల్ఫబెట్స్ సీక్వెన్స్ ఫాలో గలను, ఆర్డరు. ఎల్ఎంబి అంటే పాత రోజుల్లో ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ అని ఉండేది, వాటికి ఇప్పుడు పేరు మార్చారు, మరి మార్టిగేజ్ బాగలేదనో ఏమో. లవ్ బిఫోర్ మ్యారేజ్ ఎల్ఏఎఫ్, లవ్ ఎల్ఏఎం, లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత మీ స్పౌజ్ని, భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ అమితంగా మీకు ఎంత కుదిరితే అంత ప్రేమించండి. మరి వై దిస్ లవ్ బిఫోర్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ ఎందుకు రావాలి? అండ్ హుమ్ యు ఆర్ లవింగ్ బిఫోర్ మ్యారేజ్. ఒక బాయ్ ఒక గర్ల్ బాయ్ లవ్ చేస్తున్నారు, బట్ ఆర్ యూ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు మ్యారీ ద సేమ్ పర్సన్? ఇఫ్ యు ఆర్ 100% షూర్ ఆఫ్ ఇట్, కొంతవరకు ఓకే, కొంతవరకు చాలా కొంతవరకు. మీరు ఒక నెట్ అంటే సెర్చ్లో ఉండొచ్చు. అంటే అమ్మాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ ఈ పర్టికులర్ అబ్బాయి అయితే బాగుంటాడు, మనకి సరిపోతుందని ఆ అమ్మాయి పేరెంట్స్కి చెప్పొచ్చు. పేరెంట్స్ కూడా వాకప్ చేయొచ్చు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మధ్యవర్తుల ద్వారా కానీ వాకప్ చేసి అట్లా అండర్ రిజర్వ్ అంటాం, రిజర్వ్లో పెట్టచ్చు. అబ్బాయి వాళ్ళు కూడా అంతే. కానీ వీళ్ళకి ఒకళ్ళకి యాక్సెస్, ఒకరినొకరికి యాక్సెస్ ఇవ్వాల్సిన పని లేదు. టిల్ సచ్ టైం యూ ఫైనలైజ్ ఇన్ ద వే ఆఫ్ వాట్ వి సే నిశ్చితార్థం. అది అంటే అమ్మాయిని చూడడానికి వెళ్ళడము, అబ్బాయిని చూడడానికి వెళ్ళడము, వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు,
ఎక్కడైనా కూడా ఎవరింట్లో కూడా ఒకసారి చూస్తే సరిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ ఇంటికి మేము వచ్చాం కాబట్టి మా ఇంటికి మీరు రానే చూడడానికి రాక్కర్లా. ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ అండి. ఉద్యోగాల్లో వి యూజ్ ద వర్డ్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. ఇదేమి సెలక్షన్కి ఏం మాత్రం తక్కువైన విషయం కాదు. ది సెలక్షన్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్. ఇది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం నచ్చకపోతే ఈ ఉద్యోగం వదిలేసి మరి ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. ఉద్యోగాల్లో కూడా అంత దొరకడం ఈజీ కాదు, అది పక్కన పెట్టండి. ఇట్ ఈస్ ఎ మనీ రిలేటెడ్ థింగ్, బట్ దిస్ ఈజ్ ఎ లైఫ్ రిలేటెడ్ థింగ్ కనుక వీ నీడ్ టు బి కేర్. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ కానీ పెద్ద పెద్ద పోస్ట్లో సెలెక్ట్ చేసేటప్పుడు దేర్ ఇస్ ఏ సెలక్షన్ కమిటీ. సెలక్షన్ కమిటీ కాకుండా సెర్చ్ కమిటీ అంటాం, అది మోర్ అప్రాప్రియేట్ ఇక్కడ. ఈ ఏజ్ గ్రూప్లో 49-56 మధ్యలో ఉండే పేరెంట్స్కి దాదాపుగా వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు అయితే ఇంకా కొంచెము మోర్ తొందరగా, మగపిల్లలు అయినా మ్యారేజ్కి ఈడుకు వచ్చే ఇది ఉంటారు. వధువును కానీ వరుణ్ణు కానీ సెలెక్ట్ చేసేటప్పుడు వీ షుడ్ ఫార్మ్ ఏ స్మాల్ గ్రూప్ కమిటీ. స్మాల్ గ్రూప్ అని ఇంకొక కాన్సెప్ట్. ఇవన్నీ నేను అఫీషియల్ లెవెల్లో ఉండేటివన్నీ ఇన్ఫార్మల్గా ఫ్యామిలీ లెవెల్కి, రెండింటికి పెద్ద తేడా ఉండదు. అది ఔపచారికము, ఇది అనౌపచారికము. ఈ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది, అది ఆఫీసు వాట్సాప్ ప్రోటోకాల్ని బట్టి అది ఉంటుంది. దీంట్లో అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు కానీ అబ్బాయి చూడడానికి వెళ్ళినప్పుడు ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ ఫాలోడ్ బై హిస్ ఆర్ హర్ పేరెంట్స్, ఇంకా ఒక 2-3 అతి దగ్గరి వాళ్ళు, వీళ్ళకి నమ్మకస్తులు, వీళ్ళంటే అభిమానించే వాళ్ళు, సంథింగ్ లైక్ పెద్దనాన్నలు, చిన్నాన్నలు, మేనమామలు. ఒక 5-6 గ్రూప్ తోటి ఇనీషియల్ స్క్రూటినీ అని ఒక పదం, ఐఎస్, ఇనీషియల్ స్క్రూటినీ. అది చేసిన తర్వాత మనకి షార్ట్ లిస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఉద్యోగాల్లో రిటర్న్ టెస్ట్ చాలా మంది రాస్తారు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యేపటికి 1/3 సెలెక్ట్ అవుతుంటారు, ఇంకా తక్కువే అవుతారు. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో 1/3 సెలెక్ట్ అవుతారు. దట్ ఈస్ ద మోస్ట్ అప్రాప్రియేట్. రిటర్న్ టెస్ట్ చాలా మంది రాస్తారు. సో ఇనీషియల్ స్క్రూటినీ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ లెవెల్ స్క్రూటినీ. ఇంకోటి ఏమంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ దే షుడ్ ప్రిపేర్ ఏ క్వశ్చన్, ఒక 50 క్వశ్చన్స్ సుమారుగా చెప్తున్నాను, లేకపోతే శతకము 100 క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇది ఆబ్జెక్టివ్ టైపు, మల్టిపుల్ చాయిస్ ఉండొద్దు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండాలి. వాళ్ళ చేతి వ్రాతతోని దే హ్యావ్ టు ఫిల్ అప్. అంటే మీరు అమ్మాయి నుంచి కానీ అబ్బాయి నుంచి కానీ ఏమి ఆశిస్తున్నారో, సైకలాజికల్గా బేసిక్గా మనస్తత్వం ఎలా ఉంది, ఈ ఫిజికల్ లెవెల్లో ఆర్థిక స్తోమత అవి ఎట్లాగో కొంతవరకు చూస్తాము. బేసికల్గా మెంటాలిటీ మ్యాచ్ అవ్వడము, వాట్ వి సే వేవ్ లెంత్ మ్యాచ్ అన్న పదం ఎక్కువ వాడుతుంది. అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, వీళ్ళకి అలవాట్లు ఉన్నాయి, టెంపర్మెంట్ ఏంటి. కొందరు విపరీతంగా కోపంగా, ఒకటి టూ మచ్ షార్ట్ టెంపర్ అంటాము, టూ మచ్ యాంగర్ ఉంటే అది కొంచెం ఇబ్బంది. కొంతమంది చాలా రిజర్వ్డ్గా ఉంటారు, అది కూడా కష్టం. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఒక్క మాట అంటే వాళ్ళు ఓర్చుకోలేదు, వెరీ సెన్సిటివ్ పీపుల్. వాళ్ళకి ఆపోజిట్లో ఉండేవాడు, వీడికి ముక్కు మీద కోపం ఉంటే ఒకవైపు సెన్సిటివిటీ, ఇంకోవైపు ముక్కు మీద కోపము, అవి ఎక్కడ మ్యాచ్ అవుతాయి? కాదు కదా. సో ఇమీడియట్గా విస్ఫోటనము జరిగే అవకాశం. సో ఇవన్నీ పరిగణనలు తీసుకొని కరెక్ట్గా లైఫ్ పార్ట్నర్ కనుక, నేను తెలుగులో జేబీఎస్ అంటాను, జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామి సరిగా ఎన్నుకోకపోతే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది, మళ్ళీ జేబీఎస్. బస్ స్టాండ్ బతుకులు ఎట్లుంటాయో మనకి తెలుసు. ఒక్కోసారి మనకి
మనం ఏదైనా బస్సుకి అక్కడికి వెళ్తే అది దొరకక అక్కడ 2-3 గంటలు బస్ స్టాండ్ లో పడి ఉండి రాత్రి ఎప్పుడో ఎర్లీ అవర్స్ లో దొరకడము, రాత్రి అంతా అక్కడ ఉండడం, వాట్ ఎవర్ దట్ ఈస్ ద థింగ్. దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్న దంపతులు వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ కంప్లీటెడ్ ఏ సిల్వర్ జూబిలీ, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని ఇస్తుంటారు. నా పరిభాషలో, నా థింకింగ్ లో సిల్వర్ జూబిలీ 25 ఏళ్ళు, 25 మ్యారీడ్ లైఫ్ గడిపిన వాళ్ళందరికీ కూడా దే డిజర్వ్ ఏ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ యాజ్ ఏ కపుల్. పర్టికులర్లీ ఈ రోజుల్లో ఇప్పుడున్న దాంట్లో 25 ఏళ్ళు సంతృప్తికరమైన, ఒకరి పట్ల ఒకరికి ఏమాత్రము విసుగు రాని, అయిష్టత లేని, అసహనము లేని బంధంతో భార్యాభర్తలుగా 25 ఏళ్ళు 25 ఇయర్స్ ఉన్నారంటే ఇట్స్ నో మీన్ అచీవ్మెంట్. అదేమి తక్కువ అచీవ్మెంట్ కాదు. అంటే పరస్పరము ఒకరి ద్వారా ఒకరు, ఒకరి పట్ల ఒకరు బహు సంతృప్తికరంగా ఉంటూ పిల్లల్ని పెంచడంలో కూడా నేను ఇందాక చెప్పాను కదా, జాయింట్ అండ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీ అని. ఇంకొక ఫ్రేజు కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ రూల్. మై ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్లో కొంతమందికి అది అన్వయించవచ్చు. చుక్కా రామయ్య అని నల్లగొంటలో ఐఐటి కోచింగ్ ఇచ్చేవాడు. ఆయన మార్నింగ్ 4 o'clock క్లాస్ పెట్టేవాడు, 4:30కి. ఒకరోజు అయితే 4కి పెట్టాడు. 4కి పోవాలంటే నేను సైదాబాద్ కాంచి నల్లగొంటలకి అప్పటికి నాకు వెస్పా స్కూటర్ ఉండేది, చేతక్. వెస్పాకి అంతకన్నా ముందు మోడల్ చేతక్లో 3:30కి లేచి మా అబ్బాయిని తీసుకొని వెళ్ళాను. వచ్చేటప్పుడు హీ యూస్ టు కమ్ బస్ క్లాస్ 4 నుంచి 6:30 వరకే యూస్ టు కమ్. మధ్యలో రాత్రిపూట ఈ పోలీసు గస్తీలు వాళ్ళు తిరగడము, వాళ్ళు ఆపి అవడము, ఎక్కడికి పోవడము, అది ఇదంతా ఇలాంటివన్నీ. ఈ ఎక్స్టర్నల్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2 మినిస్ట్రీస్ ఉంటాయి. హోమ్ మినిస్ట్రీ ఒకటి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ. మన కుటుంబంలో కూడా 2 మినిస్ట్రీలు, హోమ్ మినిస్టర్ వైఫ్, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ హస్బెండ్. 2 మినిస్ట్రీల మధ్యలో వెల్ కోఆర్డినేషన్. అయితే నేను ఈ పిల్లల్ని, ఆల్ మై 3 చిల్డ్రన్, మై డాటర్ మెడిసిన్ కోసమని స్టార్ కోచింగ్ అకాడమీ ఇప్పుడు లేదు, అది కేశవ మెరిలో వాళ్ళు క్లాసులు కండక్ట్ చేసేవాడు. షీ వాజ్ ఎంసెట్ బీపీసీ కనుక మెడికల్ ఎంట్రన్స్కి రాసి, వీళ్ళిద్దరేమో ఇంజనీరింగ్. సో వీళ్ళ ముగ్గురిని కూడా స్కూటర్లో మార్నింగ్ అవర్స్లో క్లాసుకి తీసుకెళ్ళడము, తీసుకురావడము. ఆ తర్వాత వీళ్ళకి ఎక్కడెక్కడ కాలేజీలు బాగున్నాయి ఆల్ ఇండియా బేసిస్. పిల్లలు నా దగ్గర ఉండాలి అనేటువంటి సంకుచిత ఇది నాకు ఉండేది కాదు. ఇంటర్ అయిన తర్వాత హాస్టల్లో ఉంటే కూడా కొంచెము కీడు ఉంది అక్కడక్కడ. ఈ ర్యాగింగ్ అది ఇది కొన్ని ప్రమాదాలు రేర్గా జరుగుతాయి, కానీ కొంత పాజిటివిటీ ఏంటంటే ఫేజ్లో తల్లిదండ్రులను వదిలి పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఉండగలగానే కొంచెం అలవాటు పడుతుంటారు. ఫస్ట్ ఇయర్ డిగ్రీలో, ప్రొఫెషనల్ డిగ్రీలో చేరినప్పుడు ఫస్ట్ ఇయర్లో అక్కడ ఉంటే ఫస్ట్ ఇయర్లో ఫ్రీక్వెంట్గా వస్తారు, అంటే ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు స్టెబిలైజ్ అయ్యి తగ్గుతుంటుంది అది. ఆ తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగం మన ఊళ్ళోనే దొరుకుతుందని చెప్పడానికి లేదు, ఎక్కడైనా దొరకవచ్చు. దట్ ఈస్ ద థింగ్ దట్ హ్యాపెన్స్. అంటే అంచెలంచెలుగా పిల్లలకి మనన్ను విడిచి, కొంతమందికి చిల్డ్రన్కి చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఎవరితో ఒకరితోని, ఇద్దరితోని ఉండొచ్చు, లేదా పర్టికులర్గా మదర్తోని కానీ ఫాదర్తోని కానీ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. దే విల్ బి హ్యావింగ్ ఏ మోర్ బాండ్ అండ్ అటాచ్మెంట్. అంత అది ఒక మోహము వ్యాహము కిందికి లెక్క. ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, అటాచ్మెంట్ ఉండాలి. కానీ అతిగా ఉంటే ఒకసారి బై ఎనీ రీజన్ వాళ్ళకి, అంటే కొద్ది రోజులు కలవకపోతే 2-3 నెలలు డిఫరెన్స్ వచ్చిన గ్యాప్ వచ్చినప్పుడు దీన్ని ఫీల్ అవ్వడము. లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు అన్సర్టనిటీ, ఎప్పటికీ ఎవరికి ఏమైనా కావచ్చు. సో ఏ అటాచ్మెంట్ అయినా అటాచ్మెంట్ ఉండాలి, కానీ ఇట్ షుడ్ బి డిటాచబుల్.
అన్డిటాచబుల్ అటాచ్మెంట్ అనేది ఉండరు. నేను ఇలా చేస్తే మై వైఫ్ ఈజ్ ఎడ్యుకేటెడ్, అంటే ఎడ్యుకేటెడే, నాట్ హైలీ ఎడ్యుకేటెడ్, షీఈ్ ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ట్. ఇక్కడ కూడా అంటే కాలానుగుణ్య మార్పులకి మనము ఒక రకంగా బానిసలమే కాకపోయినా కూడా మనం మారుతుంటాం కాలాన్ని బట్టి. నాకు ఒక కాన్సెప్ట్ ఏముండేదంటే, ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా వైఫ్ నీడ్ నాట్ బి ఎంప్లాయిడ్ ఇఫ్ షీఈస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అని నా భావన. దానికి తగ్గట్టు కూడా ఇంటర్మీడియట్ ఓన్లీ. We never tried for her job, she never had a job, but she was taking care of the పిల్లల్ని చదివించే బాధ్యత వారిది. పిల్లలు కూడా అందరూ ఒక తీరుగా ఉండరు, పిల్లలంతా ఒక తీరుగా ఉండరు. సో మన కన్న పిల్లలు కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ కనుక కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా somehow we have to manage them. వాళ్ళు చదవడానికి షీ వాస్ టేకింగ్ మచ్ కేర్. ఎక్స్టర్నల్ గా ఎంతెంత చేయగలగాలో నేను అంత అది చేసేవాడిని. దీన్నే చేదోడు వాదోడు అంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు చేదోడు వాదోడుతూ ఉంటారు. నేను ఇంకోటి ఇందాక మీకు లవ్ బిఫోర్ మ్యారేజ్, లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్న పాయింట్. సో మన పిల్లల్ని మీ ఏజ్ గ్రూప్ లో 49-50s వాళ్ళకు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ టు లవ్ ఎనీవే బై ఎనీ మీన్స్ బిఫోర్ మ్యారేజ్. ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. నేను ఇంకోటి గమనించాను, మన కమ్యూనిటీలో, కమ్యూనిటీ మీన్స్ మన బంధువులు కానీ మనకి దగ్గరికి తెలిసిన మిత్రులు, వీసే కమ్యూనిటీ. అంతకన్నా పెద్దది అయినప్పుడు వీసే సొసైటీ. సొసైటీలో జరుగుతూనే మనకి న్యూస్ పేపర్లో వస్తాయి. మన కమ్యూనిటీలో వచ్చినవి కూడా నేను చాలా గమనిస్తే బోత్, అంటే మన అబ్బాయిలు కానీ, అంటే మన కమ్యూనిటీలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మ్యారేజ్ అయిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే, లెస్ దెన్ ఇయర్లోనే దే ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్. వాట్ ఈస్ ద రీజన్? మనము అడగలేం కదా. 2-3 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి, లేట్ మ్యారేజెస్. నేను ఇప్పుడున్న కాలానికి నా ప్రకారంగా మగపిల్లలు అయితే షుడ్ నాట్ క్రాస్ 30, ఆడపిల్లలు షుడ్ నాట్ క్రాస్ 20. అదే ఎక్కువ అయినా కూడా కాలంలో మార్పు వచ్చింది కాబట్టి మార్పులో మనము కూడా దానికి లొంగి ఉంటాం కనుక ఎంతో కొంత దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ లెవెల్. అంతకన్నా మించిపోతే దిస్ నో పాయింట్ ఇన్ మ్యారేజ్. చాలా మంది ఇప్పుడున్న ప్రిఫరెన్సెస్ లో దే వాంట్ టు బి రిమైన్ సింగిల్. ఈ సింగిల్స్ ఎక్కువైనాయి, పర్టికులర్లీ ఉమెన్ సింగిల్స్. ఎందుకు ఎక్కువైనాయంటే వాళ్ళకి ఎంపవర్మెంట్ పెరిగింది. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెల్ పేడ్ జాబ్స్ లో ఉన్నారు. దెన్ వై ఐ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ మేల్ అనేది ప్రపోజల్ లెవెల్లో దట్ ఈస్ ఓకే, బట్ యూ నీడ్ నాట్ బి అండర్ కంట్రోల్. ఇది కూడా చాలా మంది అబ్బాయిలు కూడా దే హ్యావ్ కమ్ టు అండర్స్టాండ్ దట్ ఏదో మా నాన్న మా మదర్ని దబాయించినట్టు నేను నా వైఫ్ని వైఫ్ని దబాయించలేదు అనేటువంటి జ్ఞానం వాళ్ళకి ఎంతో కొంత కలిగింది. సో అమ్మాయిలు కూడా ఏమనుకోవాలంటే, ఓకే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇండిపెండెంట్, యు ఆర్ వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎంపవర్డ్, ఇదిన్నా కూడా అల్టిమేట్గా తాడు బంగారంలా ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉంటే దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఫ్యామిలీ బాండ్ ఇన్ ద లాంగ్ రన్ దట్ ఈస్ నెసెసరీ. ఇమీడియట్గా మనకు తెలియకపోవచ్చు. మనం షార్ట్ టర్మ్లో ఒక 4-5 years మనం చూసి మొత్తం లైఫ్ అలా ఉంటుందని వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. సో సింగిల్గా ఉండే వాళ్ళది ఇది ఇదైతే, లేట్ మ్యారేజెస్ ఇంకొక ప్రాబ్లం అయితే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మీ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు మీ పిల్లలకు సంబంధించి వీటి నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. అందుకోసమనే ఐఎమ్ షేరింగ్ దిస్ థింగ్స్ విత్ యూ. లేట్ మ్యారేజెస్, సింగిల్ అంటే నో మ్యారేజ్ అని. సో లేట్ మ్యారేజెస్, నో మ్యారేజెస్, సింగిల్గా ఉండడమే ఇష్టపడుతుంది. దెన్ ఏదో రకంగా మ్యారేజ్ చేస్తే, ఏదో రకంగా మ్యారేజ్ చేయకూడదు. సరి అయిన సంబంధం దొరికితే చేయాలి, లేకపోతే ఇంకో 1 year 2 years అయినా కూడా
దొరకరని కాదు, మీరు టార్చ్ లైట్ వేసి చాలా మందిని పట్టుకొని యూ షుడ్ గో ఆన్ సెర్చింగ్ తిరుగుతూ వాళ్ళ నుంచి వాళ్ళు నెట్వర్కింగ్ తోనే మనం రైట్ సంబంధాన్ని కలుపుకొని చేయగలగాలి. డైవర్సెస్ అవుతున్నాయి. డైవర్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే షార్ట్ పీరియడ్లో కొన్ని ఒక 7, 8, 10 తర్వాత డైవర్స్ అవ్వదు, మోస్ట్లీ అవ్వదు. ఏమన్నా అయితే ఫస్ట్ 1 or 2 yearsలోనే అవ్వాలి, అంతకు మించి చదవ. ఒక చైల్డ్ పుట్టిన తర్వాత డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. బుద్ధిహీన వ్యక్తులు ఉంటారు ఈ సమాజంలో, ప్రకృతిలో, ప్రపంచంలో, సమాజంలో. అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ సేమ్ లెవెల్ ఆఫ్ ఎథిక్స్ కానీ ఉండడం అనేది సాధ్యం కాదు. అందుకే మీకు ఆ 7 years కాన్సెప్ట్ కూడా ఐ డిస్కస్డ్. ఫస్ట్ 7 yearsలో కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక రిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ తర్వాత జనరల్గా ఏమి అవాంతరాలు వచ్చే అవకాశం ఉండదు. సో నో మ్యారేజ్, లేట్ మ్యారేజ్, డైవర్స్, వీటన్నిటి నుంచి కేర్ఫుల్గా మీ పిల్లల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే కొన్ని మనం ఆలోచిస్తే ఒక డైవర్స్డ్ డాటర్ కానీ డైవర్స్డ్ సన్ కానీ ఇంట్లో ఉంటే పేరెంట్స్కి ఎంత మానసిక వేదన, శోభ ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు దే మే నాట్, ద పర్టికులర్ పేరెంట్స్ ఇన్ క్వశ్చన్ దే మే నాట్ షేర్ విత్ అస్. వీ మే నాట్ ఆల్సో, ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీ మే నాట్ ఆల్సో ఆస్క్ దెమ్ ఆన్ దిస్ అండ్ దే సే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్. ఆ లెవెల్ వరకు కూడా అయ్యొచ్చు. ఇట్స్ సెన్సిటివ్ కాబట్టి మనమే అడగము, కానీ ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. సో ఈ విషయాల్లో అంటే పిల్లలకి 3 బాధ్యతలు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఎన్నో ఈ పాయింట్ వచ్చింది. సరి అయిన విద్యాబుద్ధులు నేర్పించడం మన బాధ్యత, అంటే పేరెంట్స్ది. ఒకసారి జరిగిందంటే ఉద్యోగంలో మనమేం చేయలేము, కానీ కనీసం మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ చూసి ఇగో ఇక్కడ ఈ వేకెన్సీ పడింది, ఇది అప్లై చెయ్యి అనేసి మన అప్లికేషన్ నింపిస్తే పోయి దాన్ని స్పీడ్ పోస్ట్లో పంపించడము, ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉన్న రోజు మనం వెళ్ళి డ్రాప్ చేయడము, ఇలాంటి కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. షేరింగ్ అబౌట్ మై సెకండ్ సన్, సరదాగా ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నౌ అండ్ హిజ్ డాటర్ ఈరోజు షీ గాట్ ఏ స్టేట్ లెవెల్ అవార్డ్ ఇన్ టేక్వాండో స్పోర్ట్స్లో. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ అని రైల్వేలో ఒక పర్టికులర్ ఆఫీసర్ క్యాడర్ రిక్రూట్మెంట్ ఉంది, SCRA అంటారు, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్. నేను అప్పట్లో ఇవన్నీ చాలా చూసేవాడిని, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ. ఇవి కొన్ని స్టడీస్ ఎట్లా ఉన్నాయంటే ఇట్స్ ఏ స్టడీ కమ్ ఎంప్లాయ్మెంట్. ఇంటర్మీడియట్ తర్వాత స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్కి రైల్వేస్లో సెలెక్ట్ అయితే 4 years ఇంజనీరింగ్, స్పెసిఫైడ్ ఇంజనీరింగ్, రైల్వే ఇంజనీరింగ్ చేసి దెన్ యూ ఆర్ ఏ grade 1 ఆఫీసర్ ఇన్ రైల్వే సంథింగ్. వివేకానంద స్కూల్లో సెంటర్ ఉండింది, అది కొంచెం లాంగ్ ఎగ్జామినేషన్. ఇట్ హైడ్ 2 intervals, మార్నింగ్ నుంచి 3 వరకు ఉండేది, 2 intervals. మార్నింగ్ నా అబ్బాయిని నేను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను, వాడు ఫస్ట్ పేపర్ ఇంటర్వ్యూలు కాగానే ఈ కేమ్ బ్యాక్ హోమ్, ఏదో మర్చిపోయాను అనేసి. అది అగైన్ నేను వాడిని స్కూటర్లో తీసుకొని అగైన్ డ్రాప్ చేసి వచ్చాను. అంటే చూడండి, అంటే నా పరిస్థితే కాదు, ఏ పేరెంట్ పరిస్థితి కొంట ఫర్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ టు గెట్ మ్యారీడ్, ఫర్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ టు హ్యావ్ ఏ చిల్డ్రన్ అంటే ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ టు 2 ఓన్లీ. ఇన్న ప్రకారంగా ఇట్ బికమ్స్ అవర్ ethical, moral responsibility to bring them up with selfishness తోనే. వాళ్ళు కనుక వాళ్ళు సెటిల్ కాకపోతే సరిగా లైఫ్ లాంగ్ యాజ్ ఏ ఫాదర్ యూ హ్యావ్ టు ఫీడ్ దెమ్, అది మోరల్ రెస్పాన్సిబిలిటీ. కనుక మన స్వార్థ చింతనతో అయినా కూడా వాళ్ళని సెటిల్ చేసేటట్టు చూడాలి. సో ఐ విల్ స్టాప్ హియర్ విత్ కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్, గుడ్ నైట్. డన్ సార్, థ్యాంక్ యూ. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.